వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పత్రికలకు విశ్వసనీయత ప్రధానమన్న సీఎం కిరణ్. సీమాంధ్రలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర. వివాదాస్పద గురువు ఆసారాం బాపు అరెస్ట్. చోరీలతో హయత్ నగర్ ప్రజలు హడల్. జనం నెత్తిన మళ్లీ పెట్రో పిడుగు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వార్తాపత్రికలు సమాజానికి దిక్సూచిలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విలువలతో కూడిన వార్తలందించే పత్రికలు 10 కాలాల పాటు కొనసాగుతాయన్నారు. హైదరాబాద్ పార్క్ హరియాత్ హోటల్లో మెట్రో ఇండియా ఇంగ్లీష్ డైలీని ఆయన ప్రారంభించారు. పత్రిక విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ కేంద్రంగా మరో ఆంగ్ల దినపత్రిక ఆరంభమైంది. మెట్రో ఇండియా పేరుతో నమస్తే తెలంగాణ గ్రూప్ ఏర్పాటు చేసిన పత్రికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పార్క్ హరియాత్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు, మీడియా నేతలు, పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో పత్రికలదే ముఖ్య పాత్ర అని సీఎం స్పష్టం చేశారు. న్యూస్ పేపరు ప్రజాస్వామ్యంలో దిక్సూచి అని అభివర్ణించారు. విలువలతో కూడిన వార్తలను అందించాలన్నారు. మీడియా విస్తృతంగా అభివృద్ధి చెందడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. జర్నలిస్టుల ఆవశ్యకతను వివరించారు. ఏ రాష్ట్రంలో లేనంతగా పత్రికలు, టీవీ ఛానళ్లు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఒక వార్తాపత్రికలో ప్రజలు వాస్తవాలను గుర్తిస్తే గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. 2 ఏళ్లుగా నమస్తే తెలంగాణ పత్రికను ఉన్నత విలువలతో అందిస్తున్నామని నమస్తే తెలంగాణ గ్రూప్ చైర్మన్ సిఎల్ రాజం స్పష్టం చేశారు. మెట్రో ఇండియా పత్రికతో ఇంగ్లీష్ రీడర్స్ ను ఆకట్టుకుంటామన్నారు. విలువలతో కూడిన వార్తలను అందించడమే తమ లక్ష్యమన్నారు. విశాఖ, తిరుపతి, హైదరాబాద్ కేంద్రాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్రిక వెలువడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు జర్నలిస్టులు సమాజంలో మీడియా పాత్రను గుర్తు చేశారు. ఆహుతులంతా మెట్రో ఇండియా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరో టూర్కు రెడీ అయ్యారు. తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో మరికొద్ది సేపట్లో గుంటూరు జిల్లా నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోణంలో చూడటంతోనే సమస్య సంక్లిష్టమైందని చంద్రబాబు ఆరోపణ. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు జిల్లా గురుజాల నియోజకవర్గం పొందుగల నుంచి టూర్ ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లాలో 5 రోజుల పాటు 190 కిలోమీటర్లు చంద్రబాబు పర్యటిస్తారు. తొలి రోజు గురుజాల, 2వ రోజు సత్తెనపల్లి, ఆ తర్వాత పెదకూరపాడు, 4వ రోజున తాడికొండ, 5వ రోజు మంగళగిరి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగిస్తారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీల అసలు నిజాన్ని జనంలో ఎండగట్టేందుకు అధినేత యాత్ర ఉపయోగపడుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిరవధిక సమ్మెబాట పట్టిన ఉద్యోగులు సీమాంధ్రలో 6,90,663 మంది ఉన్నట్టు లెక్క తేలింది. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో ఇలా విధులను బహిష్కరించిన వారు 95% మంది ఉన్నట్టు వెల్లడైంది. సమ్మెను ఆగస్టు 13వ తేదీ నుండి మొదలు పెట్టినప్పటికీ అంతవరకు రావాల్సిన 12 రోజుల జీతాలు కూడా వీరికి రాకుండా నిలిచిపోయాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని ఎన్జీఓలు ఆగస్టు 13న నిరవధిక సమ్మెను ప్రారంభించగా గెజిటెడ్ అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఎంతమంది విధులకు హాజరయ్యింది, ఎంతమంది హాజరు కానిది రోజువారీ హాజరు పట్టీల ఆధారంగా ఆయా విభాగాల అధికారుల నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ ఉంటుంది. ఈసారి పలు శాఖలు విభాగాల్లో మొత్తం ఉద్యోగులంతా సమ్మెకు దిగడంతో వివరాలను తెప్పించడానికి సైతం ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పడం లేదు. మొత్తం మీద ప్రభుత్వం వారి సమాచారాన్ని రాబట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపాలిటీ వంటి స్థానిక సంస్థలు తదితరులు అన్నింటిలోనూ కలిపి మొత్తం 12,48,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పనిచేస్తున్న వారు 7,20,000 మంది ఉన్నారు. సర్కారు సేకరించిన వివరాల ప్రకారం వీరిలో 6,90,000 మంది పూర్తి స్థాయి సమ్మెలో పాల్గొంటున్నారు. మరో 6,000 మంది పాక్షికంగా పాల్గొంటున్నారు. ఈ లెక్కల ప్రకారం సీమాంధ్రలో సమ్మెలో పాల్గొనని ఉద్యోగులు 23,040 మంది మాత్రమేనని తేలింది. కొన్ని చోట్ల లెక్చరర్లు సమ్మె చేస్తున్నట్టుగా ముందస్తు నోటీసులు ఇవ్వనప్పటికీ కళాశాలలకు విద్యార్థులు రాకపోవడం వల్ల వారు కూడా విధులకు హాజరు కావడం లేదు. సర్కారు లెక్క ప్రకారం సీమాంధ్రలో ఎన్జీఓలు 100% సమ్మెలో పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల ఉద్యోగులు శనివారం పదవీ విరమణ చేశారు. జీవో 117 ప్రకారం కేవలం పనిచేసిన కాలానికి మాత్రమే జీతాలు నిలుపుదల చేయాలి. ఏపీఎన్జీఓలకు పనిచేసిన ఉద్యోగులకు 12 రోజులకు జీతం రావాల్సి ఉండగా అది కూడా అందని పరిస్థితి ఏర్పడింది. ఆయా శాఖల్లో బిల్లులను తయారు చేసే ఉద్యోగి, అదేవిధంగా బిల్లును ఆమోదించే ఖజానా ఉద్యోగి కూడా సమ్మెలో ఉన్నారు. మరికొందరు ఆ తర్వాత సమ్మెలోకి వచ్చారు. సీమాంధ్రలో మాదిరిగా కాకుండా ఇక్కడ జీతాల బిల్లులను తయారు చేసే ఉద్యోగులు, అదేవిధంగా బిల్లులను ఆమోదించే పే అండ్ అకౌంట్స్ అధికారులు కూడా పనిచేస్తున్నందున ఇక్కడి సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు వారు పనిచేసిన రోజులకు జీతాలు అందే అవకాశం ఉన్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. సచివాలయంలోని ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు అందుతాయి. సచివాలయంలో దాదాపు 1,800 మంది సీమాంధ్ర ఉద్యోగులు ఉండగా వీరు గత నెల రోజులుగా విధులకు హాజరవుతూనే మధ్యాహ్న సమయంలో కొంతసేపు నిరసనలు నిర్వహిస్తూ వచ్చారు. వీరంతా సంతకాలు చేసి విధులకు హాజరవుతూ ఉండడం వల్ల ఆగస్టు నెల జీతం వీరికి అందుతుంది. సెప్టెంబర్ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చి ఉన్నందున అప్పటి నుంచి మాత్రమే వీరి జీతాలకు అవాంతరాలు ఏర్పడతాయి. బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును ఇండోర్లోని ఆయన ఆశ్రమంలో శనివారం అర్ధరాత్రి జోధ్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆశ్రమం నుండి ఇండోర్ విమానాశ్రయానికి తీసుకువచ్చి అక్కడి నుండి జోధ్పూర్కు తరలించారు. ఆశారాం బాపుతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో ఆశ్రమంలోన ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 72 ఏళ్ల ఆశారాం బాపును విచారణ నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగానే ఉండటంతో ఆయనపై విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు. ఆశారాం బాపు ఇండోర్లోని తన ఆశ్రమంలోనే ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు చేరుకుని 8 గంటలకు పైగా అక్కడే నిరీక్షించి అనంతరం అర్ధరాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేశారు. ఓ 16 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మధ్య ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీసు స్టేషన్లో 376 సెక్షన్ కింద జీవో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా ఆశారాం బాబుపై ఢిల్లీ పోలీసులు లైంగిక దాడి ఆరోపణలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
నగరంలోని హయత్ నగర్, ఆనందనగర్ కాలనీ, అరుణోదయ కాలనీ, లెక్చరర్స్ కాలనీలలో 3 ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అరుణోదయ కాలనీలోని రోడ్ నెంబర్ 3లోని ఒక ఇంటిలో 20 తులాల బంగారం, 10,000 నగదు, 4 కిలోల వెండి అపహరించారు. పక్క ఇంటి యజమానులు ఊరు వెళ్లడంతో సొమ్ము ఎంత పోయిందో తెలియరాలేదు. కాగా ఎల్బీ నగర్ డీసీపీ రవివర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. నిన్న కూకట్పల్లిలో జరిగిన సంఘటన మరవక ముందే నేడు సరూర్ నగర్ లో నెల రోజుల బిడ్డను వదిలేసిన మాతృమూర్తి. సరూర్ నగర్ లోని సాయినగర్ కాలనీలో ఓ కన్నతల్లి నెల రోజుల శిశువుని కూడా చూడకుండా తన బిడ్డను మురికి నలాలో పడవేసి ఎటో వెళ్లిపోయింది. అది గమనించిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శిశువును బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సాధారణంగా బయటకు రాని డాలర్ శేషాద్రి కూడా విభజనను వ్యతిరేకిస్తూ డప్పు కొట్టారు. తిరుమలకు వీఐపీలు వస్తే వారిని కలుసుకుని దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన శుక్రవారం డప్పు కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుపతిని 48 గంటల పాటు దిగ్బంధించే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం కూడా నగరాన్ని సమైక్యవాదులు ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకలతో దిగ్బంధించారు. టీటీడీ యూనియన్ నేతలతో కలిసి సమైక్యవాదులు దేవస్థానం పరిపాలనా భవనాన్ని దిగ్బంధించారు.
విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపారు. బయటి ప్రాంతాల నుండి తిరుపతిలోకి ఎటువంటి వాహనాలు ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు సమైక్యవాదులు మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించి రోడ్లపైకి వచ్చిన ఆటోలకు, ఇతర వాహనాల టైర్లలో గాలి తీసేశారు. షాపులు, హోటళ్లు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూయించివేశారు. బయట నుంచి వాహనాలు రాకపోవడంతో అలిపిరి చెక్ పాయింట్ తో పాటు తిరుపతిలోని ప్రధాన రోడ్లు బోసిపోయాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని సమైక్యవాదులతో కలిసి తెలుగు భాషాభిమానులు తెలుగు తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకొన్నారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మేసురా, ఏకైనా ఏకగాడ నిన్నే నమ్మేసురా, పేట్రాయి సాంగేవుడా, కన్నీరులోడ పేట్రాయి సాంగేవుడా, కడుపు తీరు కొట్టుకి రాజాతుగాని కోపాల తీసి కొట్టుకి, పేట్రాయి సాంగేవుడా, కన్నీరులోడ పేట్రాయి సాంగేవుడా, కోటి మంగు నీళ్ళలోన ఎలకి యోగమే తిరిగి ఒట్టి మంగు నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పేట్రాయి సాంగేవుడా, కన్నీరులోడ పేట్రాయి సాంగేవుడా, చేపగడుపు తీరు కొట్టుకి రాజాతుగాని కోపాల తీసి కొట్టుకి, పేట్రాయి సాంగేవుడా, కన్నీరులోడ పేట్రాయి సాంగేవుడా. ప్రస్తుతం భారత మార్కెట్లో చలామణిలో ఉన్న కరెన్సీకి అంత విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఏ సమ్ ఆఫ్ అనే వాక్యం, దాని కింద ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఈ రెండు ఆ కరెన్సీకి అంత విలువ తెచ్చిపెట్టాయి. అదే మన కరెన్సీతో డాలర్ను పోల్చి చూస్తే దిస్ నోట్ ఈజ్ ఏ లీగల్ టెండర్ ఫర్ ఆల్ డెట్స్ అని డాలర్ పై రాసి ఉంటుంది. ఆర్బీఐ మన కరెన్సీతో ఇచ్చిన హామీ డాలర్ ఇవ్వదు. కానీ డాలర్ అనధికారిక అంతర్జాతీయ కరెన్సీగా ఎలా చలామణి అవుతుంది? రాజుల కాలంలో బంగారం, వెండి నాణేలు చలామణిలో ఉండేవి. వాటి విలువకు ఎవరు హామీ ఇవ్వాల్సిన పని లేదు. అవే స్వయంగా విలువైనవి కాబట్టి ఆ నాణేలతో కొనుగోళ్లు, విక్రయాలు సాఫీగా జరిగిపోయేవి. ఆ తర్వాత కాలంలో ప్రామిసరీ నోట్లు రంగప్రవేశం చేశాయి. ఇవే ఆధునిక కరెన్సీకి మూలాలు. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని ఒక ట్రస్టీ వద్ద డిపాజిట్ చేసి ఆ ట్రస్టీ నుంచి ఆ బంగారం విలువకు తగిన విలువ గల ప్రామిసరీ నోట్ తీసుకునేవారు. ఆ నోట్ తీసుకుని ట్రస్టీ వద్దకు ఎవరు వెళ్ళినా సరే అందులో పేర్కొన్న విలువ గల బంగారం ఇచ్చేవారు. ఇలా బంగారాన్ని డిపాజిట్ చేసుకుని మళ్లీ కోరినప్పుడు తిరిగి ఇచ్చినందుకు ప్రతిఫలంగా కొంత మొత్తం వసూలు చేసేవారు. ఈ మొత్తం ప్రక్రియను ఒకసారి పరిశీలిస్తే ఇదే నేటి బ్యాంకింగ్ వ్యవస్థకు మూలమని అర్థమవుతుంది. నాణేల మూటలు పట్టుకెళ్లడం కంటే ప్రామిసరీ నోట్లను పట్టుకెళ్లడం ఎంత సులభమో ప్రజలకు అర్థమయ్యాక అందరూ వీటి వైపే మొగ్గు చూపారు. ఇక అదనంగా జారీ చేసిన ప్రామిసరీ నోట్లను తీసుకున్న వారి వద్ద నుండి వడ్డీలు వసూలు చేసేవారు. దీన్ని నేడు బ్యాంకులు ఇచ్చే లోన్లకు సమానంగా భావించవచ్చు. ఇక నేటి దేశ ఆర్థిక పరిస్థితిని అంతర్జాతీయ మార్కెట్తో పోలిస్తే అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికాలో దివాలా తీసిన ఆర్థిక సంస్థలు ఎలా ఒడ్డున పడ్డాయి? బిలియన్ల కొద్ది డాలర్లను ముద్రించడం ద్వారా బయటపడ్డాయి. మిగతా దేశాలు కూడా అమెరికా చేసిన పనే చేయొచ్చుగా అనే సందేహం రావచ్చు. కానీ అమెరికన్ డాలర్లకు ఉన్న డిమాండ్ మన రూపాయలకు లేదు. డాలర్లకు మాత్రం అలాంటి డిమాండ్ ఎందుకు ఉంది అంటే అదే అగ్రరాజ్యం తెలివి. డాలర్ డిమాండ్ ఎప్పటి నుంచి మొదలైందో తెలుసుకోవాలంటే రెండో ప్రపంచ యుద్ధం సమయానికి వెళ్ళాలి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాతకారు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell,
Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागली लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. పెట్రోల్ ధర మళ్లీ భగ్గుమంది. లీటర్కు ఏకంగా ₹2.35 పెరిగింది. వ్యాట్ జోడిస్తే ఇది మరింత ఎక్కువ అవుతుంది. పెట్రోల్ తో పాటు డీజిల్ పై కూడా లీటరు 50 పైసలు పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిన్న ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కొత్త ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యాట్ తో కలిపితే హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్కు ₹3.08 పెరిగి ₹80.93 చేరుకుంది. గడిచిన 3 నెలల్లో పెట్రోల్ ధర పెంచడం ఇది 6వసారి. లీటరు పెట్రోల్ పై ఈ 6 పర్యాయాలలో పెరిగిన మొత్తం ₹9.17. చిన్న చిన్న మొత్తాల్లో ప్రతి నెల డీజిల్ ధరను పెంచుకోవచ్చంటూ గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలకు వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా ఈ నెల లీటర్ డీజిల్ పై చమురు సంస్థలు 50 పైసలు పెంచాయి. వ్యాట్ కలిపితే హైదరాబాద్ లో డీజిల్ ధర లీటర్కు 61 పైసలు పెరిగి ₹56.65కు చేరుకుంది. గత జనవరి 17 నుంచి ప్రతి నెల డీజిల్ ధర ఇలా స్వల్ప స్థాయిలో పెరుగుతూ వస్తోంది. తాజా పెంపునకు రూపాయి పతనం, అంతర్జాతీయ చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో పరిస్థితులే కారణమని చమురు సంస్థలు తెలిపాయి. అతి త్వరలోనే డీజిల్ ధరను భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. డీజిల్ తో పాటు వంట గ్యాస్, కిరోసిన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో ఈ మేరకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ధరల పెంపు ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. డీజిల్ పై లీటర్కు ₹3 నుంచి ₹5 వరకు, కిరోసిన్ పై లీటర్కు ₹2, వంట గ్యాస్ సిలిండర్ పై ₹50 వరకు పెంచే అవకాశం ఉంది. రూపాయి పతనంతో భారత చమురు సంస్థలు భారీ నష్టాలతో నడుస్తున్నాయని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిన్న ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. నష్టాల నుంచి గట్టెక్కడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మొయిలీ లేఖ నేపథ్యంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ధరలు పెంచకపోతే డీజిల్, వంట గ్యాస్ కు సబ్సిడీ కింద ప్రభుత్వం 97,500 కోట్లు చెల్లించాల్సి వస్తుందని మొయిలీ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు సంస్థలకు 1,80,000 కోట్లు నష్టం వాటిల్లుతుందని వివరించారు. 2012-13లో ఇది 1,61,000 కోట్లని గుర్తు చేశారు. రూపాయి విలువ దాదాపు 25% పడిపోవడంతో డీజిల్ విక్రయంపై లీటర్కు ₹10.22 నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కిరోసిన్ పై లీటర్కు ₹33.54, వంట గ్యాస్ సిలిండర్ పై ₹412 నష్టం భరించాల్సి వస్తుందన్నారు. దాదాపు ఇలాంటి లేఖనే అంతకుముందు ఆర్థిక మంత్రి చిదంబరానికి మొయిలీ పంపించారు. డీజిల్ పై లీటర్కు ₹3 నుంచి ₹5 వరకు పెంచితే నష్టాలను 13,565 నుంచి 29,390 కోట్ల మేర తగ్గించవచ్చని సూచించారు.
అలాగే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచితే నష్టం 2604 కోట్లు తగ్గుతుందన్నారు. కిరోసిన్ ధరపై 2 రూపాయలు పెంచడం వల్ల నష్టం నుంచి 1014 కోట్లు ఉపశమనం పొందగలమని చెప్పారు. గృహ అవసరాలకు వినియోగించే రాయితీ లేని వంట గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా చమురు సంస్థలు నిన్న పెంచాయి. ఢిల్లీలో సిలిండర్ పై 57 రూపాయల 50 పైసలు పెరిగింది. రాయితీ కోటా కింద ఇచ్చే 9 సిలిండర్ల అనంతరం కొనుగోలు చేసే సిలిండర్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాత దిల్ రాజు రామయ్య వస్తావయ్య అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సమంత జంటగా నటించగా శృతి హాసన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ప్రచార గీతాన్ని నిన్న హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్, నూతన సంభాషణ శైలి చూస్తారని, యువతరానికి నచ్చే కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుందని తెలిపారు. అంతేకాక 2 పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో పాటల్ని విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడలేదమ్మా వినదమ్మా చూడాలి అమ్మాయి ఉయ్యాలి జోరాలి పాడాలి హాయిగా ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.